యుద్ధానికి పథకాలు ప్రణాళికలు అవసరం. కానీ తెలంగాణలో పథకాల కేంద్రంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య యుద్ధం జరుగుతోంది. 4 పథకాల అమలు ప్రకటన ఇలా వచ్చిందో లేదో అలా జంగ్ సైరన్ మోగించింది బీఆర్ఎస్. అధికార విపక్షాల మధ్య పథకాల కేంద్రంగా లొల్లి ఒక రేంజ్ లో లోడ్ అవుతోంది. 26 జనవరి కానుకగా కోస్గి మండలం చంద్రవంచలో 4 సంక్షేమ పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. 734 మంది రైతులకు రైతు భరోసా చెక్కులను అందజేశారు. ప్రతి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు పథకాల అమలు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు రేవంత్ రెడ్డి. 4 అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చి 31 తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి లబ్ధిదారుడికి, అర్హుడైన ప్రతి వాడికి ఈ పథకం. నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అమలు జరుగుతుంది. ఇక ప్రకటన తరువాయి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పథకాలపై ఫైట్ మొదలైంది. 4 పథకాల అమలు బోగస్ అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో కాంగ్రెస్ బీజేపీ దొందే అని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నేను ముందే చెప్పినట్టు ఎంత బోగస్, ఇవన్నీ కూడా బోగసే తప్ప ఇంకోటి కాదు. ప్రభుత్వాన్ని నడపడం చేతగాట్లేదు, లేదా ప్రజల సొమ్ము దోసుకోవడానికే సమయం సరిపోవట్లేదు వాళ్ళకు. కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు తెలంగాణ ద్రోహులే, ప్రజల్ని మోసం చేయడంలో ఇద్దరు భాగస్వాములే. పొద్దున్నాకనే పంచాయతీ తప్ప వీళ్ళు తెలంగాణ ఒకటే. తెలంగాణ ప్రజలు ఇద్దరు నైజం కూడా అర్థం చేసుకున్నారు. ప్రజల్ని సమీకరించి ప్రభుత్వం మీద యుద్ధం మొదలుపెట్టే సమయం ఆసన్నమైంది. ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయడం కూడా ఇక ప్రారంభమవుతుంది. పేదల అభ్యున్నతి కోసం 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 పథకాలు అమలు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వంలో గడిల్లో కూర్చొని లబ్ధిదారులను ఎంపిక చేస్తే కాంగ్రెస్ ప్రజాపాలనలో గ్రామ సభల ద్వారా అర్హులకు లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. 4 పథకాల అమలు నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంచి కార్యక్రమాలను సైతం విపక్షాలు రాజకీయం చేయడం తగదన్నారు. ప్రభుత్వం ప్రజలకి అంకితం. ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసమే పనికొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. పెట్టే ప్రతి పైసా, తీసుకునే ప్రతి నిర్ణయం ఆనాడు మేము చూసినటువంటి ప్రజల సమస్యల పరిష్కారానికి నా ఈ సంతకం కానీ, నా ఈ నిర్ణయం కానీ ఉపయోగపడుతుందా లేదా అని 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఏదో ఒక్కసారి ఇచ్చి గత ప్రభుత్వంలో లాగా అక్కడ ఒకటి ఇచ్చేసి తూచనే ప్రభుత్వం కాదు. ఇది మాట ఇస్తే తప్పే ప్రభుత్వం కాదు. ప్రతిపక్షాలు మంచిని ఒప్పుకోలేకపోతే మంచిది, కానీ మంచిదాన్ని చెడుగా చిత్రీకరించి వాళ్ళు మరింత పలసన కావద్దని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి సూచిస్తున్నాను. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామంటోన్న కాంగ్రెస్ సర్కార్ పొరపాటున అనర్హులకు పథకాలు అందితే వాటిని నిలిపివేస్తామంటోంది. అంతేకాదు కొత్త దరఖాస్తులు ఎన్ని వచ్చినా తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు మంత్రులు. మరోవైపు 4 పథకాల అమలు బోగస్ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పథకాలపై ఫైట్ పీక్స్ కు చేరింది.